వెల్కమ్ టు షణ్ముఖ రుచులను. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ దెబ్బ రొట్టె అండి. చాలా మెత్తగా, మృదువుగా, స్మూతీగా, టేస్టీగా చాలా బాగుంటుందండి. దీనికి కావాల్సిందల్లా ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. దీనికి కావాల్సిందల్లా ముందు ఇడ్లీ పిండి అండి. ఒక గిన్నెలోకి ఇడ్లీ పిండి తీసుకోవాలండి. 1 మినపప్పు అయితేనే 3 రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, తురుముకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. మీకు కావాలి అనుకుంటే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం కూడా వేసుకొని కలుపుకోవచ్చండి. ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇది కలిపేసుకున్న తర్వాత ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ ఎక్కాక పిండి మిశ్రమాన్ని తీసుకొని 2 గరిటెలు వేసుకోవాలండి. 2 గరిటెలు పిండి మిశ్రమాన్ని వేసుకొని సమంగా పరుచుకోవాలండి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఉంటుంది. పైనుంచి కొంచెం జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర, క్యారెట్ తురుము మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఇది కూడా వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా వేసుకొని 2 వైపులా బాగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. సిమ్లో పెడితేనే తొందరగా వేగదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ మిశ్రమాన్ని గడితే కొంచెం అలా అనుకొని ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి. రెండో వైపు కూడా తిప్పుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు వేయించుకొని అది కూడా తీసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు రెండో దెబ్బ రొట్టె కూడా వేసుకుందాము. 2 గరిటెలు పిండి వేసుకొని సమంగా పరుచుకోవాలండి. పరుచుకొని పైనుంచి మళ్ళీ జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిపాయ, క్యారెట్ తురుము మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని 2 వైపులా ఆయిల్ వేసుకొని ఇది కూడా వేయించుకోవాలండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. మీకు ఇక్కడ కావాలంటే వెల్లుల్లి కారం కూడా పైనుంచి కొంచెం వేసుకోవచ్చండి, అంటే కారం ఇష్టపడేవాళ్ళు. ఇది కూడా వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని 2 వైపులా కూడా బాగా వేయించేసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. టేస్టీగా చాలా మెత్తగా బాగుంటుందండి. మీకు వెల్లుల్లి కారంతో అయినా తినచ్చండి, దీని కారపొడితో అయినా తినచ్చండి, చట్నీ మీకు నచ్చిన చట్నీతో అయినా తినచ్చండి. ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి. నేను వెల్లుల్లి కారంతో టమాటా చట్నీతోటి సర్వ్ చేసుకున్నాను. రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కాలిన తర్వాత ఇది ఒక ప్లేట్లో తీసుకొని నేను టమాటా చట్నీ వెల్లుల్లి కారంతో సర్వ్ చేసుకున్నానండి. ఎంతో టేస్టీగా మృదువుగా చాలా బాగుంటుందండి. ఇది ఒక ప్లేట్లో తీసేసుకున్న తర్వాత టమాటా చట్నీ వెల్లుల్లి కారంతో సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.